నా పేరు రఫేల్. నేను టీచర్స్ కాలనీ ఈస్ట్ మాడపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నేను 2005 నుంచి ఈటీవీ 2లో పాల్ దినకర్ అనే ప్రోగ్రామ్ కూడా చూసేవాడిని 6:30కి. నేను అక్కడ నుంచి కొంచెం ప్రేయర్లో చూడడం, ప్రతిరోజు అదే వాక్యం వినడం కొంచెం అలవాటు అయిపోయింది నాకు. నా పేరు స్వర్ణలత అండి. నేను ఈస్ట్ మాడపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇలా హాస్టల్లో టీచర్ చెప్పడం వల్ల వాళ్ళ నుంచి నేను వేసి పిలిచినాడు పరిచర్య తెలుసుకొని లెటర్లు రాసేదాన్ని. నాకు లెటర్లు మళ్ళీ రిటర్ను నేను అడిగిన దానికి జవాబు వాళ్ళు పంపించేవాళ్ళు. నాకు పెళ్ళైనాక పిల్లలు లేరు, 7 సంవత్సరాలు అయింది. నా ఫ్రెండ్స్ సర్కిల్తో మాట్లాడినా కానీ అరే నీకు నాకన్నా ముందు పెళ్ళయింది, నీకు పిల్లలు లేరు అనడం వల్ల అందులో కొంచెం బాధ అనిపించేది. నేను పిల్లలు లేరని బయట వాళ్ళు ఎంతో నన్ను ఇబ్బంది పెట్టి అడిగినప్పుడు నేను కంపల్సరీ నాకు దేవుడు ఇస్తాడు అనే నమ్మకంతో ఉండాను. వాళ్ళందరూ చెక్ చేయించుకొని చూపించుకోమని అన్నా కానీ దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటాను, అంతకు మించి నేనేం చేయలేనని ఎన్నోసార్లు చెప్పానని. నేను కూడా బయట ఎన్నోసార్లు చూపించాను, ప్రైవేట్లో కూడా చూపించుకున్నాను. ఎక్కడ పోయినా కానీ కాలేదు, అవుతుంది అని ఎన్నో 3,000, 4,000, 5,000, 10,000 కూడా ఖర్చు పెట్టాను. ప్రతి ఎవరు చెప్పినా కానీ లాస్ట్ చెట్ల మందు కూడా వాడాను, తగ్గలేదు, కాలేదు, మాకు సంతానం కలగలేదు. చిన్న పిల్లల్ని చూసినప్పుడు కూడా ఎవరినన్నా పిల్లల్ని ఇలా బెదిరించినా కానీ వాళ్ళు కూడా అనేది చాలా సార్లు నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టినట్టు ఎన్నో మాటలు అనేది. నాకు ఎందుకు పిల్లల్ని దేవుడు ఇవ్వట్లేడు, ఒక్కొక్కరికి ఎంతో మందిని చాలామంది పిల్లల్ని ఇస్తాడు, నాకు ఎందుకు ఇయ్యడా నేను లైఫ్లో నాకు ఒక బాబు అనేది ఒక్కరినిచ్చినా చాలని ఎంతగానో ప్రేర్ చేసుకున్నాను. పిల్లల్ని చూసినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఆ గాంధీ హాస్పిటల్లో నేను డ్యూటీ చేసినప్పుడు చిన్నపిల్లల వార్డుకు పంపిస్తే నేను అసలు వాళ్ళని చూసి తల్లడిల్లిపోయేదాన్ని అన్నట్టు. అలా ఎంతో భారంతో ఎంతో చేశాను. అడిగిపోయినప్పుడు వాళ్ళు కూడా ప్రేర్ చేసుకునేదాన్ని. అయినా కానీ నాకు పిల్లలు కారేమో మరి అవుతారా లేదా అని నేను ఎంతగానో బాధపడ్డాను. కొన్ని సంవత్సరాల తర్వాత ఇందులో అయితే పిల్లలు లేరు, నాకు సమస్య ఉంది, జీసస్ కాల్కి ప్రే చేస్తాం. ప్రార్థన గోపురంలో నేను వెళ్ళి ప్రేర్ చేయించుకున్నప్పుడు వాళ్ళు చెప్పారండి, ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్ చిల్డ్రన్స్ది అట్లా అని చెప్పారు. అప్పుడు మాకు పిల్లలు లేరు కాబట్టి కుటుంబ ఆశీర్వాదం అనేది మాకు ఉంటే, దేవుని ఆశీర్వాదాలు మాకు ఎంతగానో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, మా సమస్యలన్నీ దేవుడు తీరుస్తాడు అలా అనుకొని ఎన్నో బాధలు ఉన్నా కానీ వాటిని తీరుస్తాడు కదా అన్న నమ్మకంతో కుటుంబ ఆశీర్వాద పథకంలో చేరామండి. మేము కుటుంబ ఆశీర్వాదంలో ఉండడం వల్ల మాకు చాలా అభివృద్ధి కలిగింది. దినకరంగా ఫోన్ వచ్చింది, మా మిస్సెస్ లేపాది. ఫిబ్రవరి 4th 2008 రోజు ఆ రోజు మార్నింగే 5కే ఫోన్ చేశాడు. నువ్వు ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు, నీకు కంపల్సరీ పిల్లలు అవుతారు, నువ్వేం బాధపడకూడదు, నువ్వు కంపల్సరీ నవంబర్లోపు నువ్వు బాబునన్న పాపనన్న అంటావని ప్రేర్ చేశారు. కన్నాక నువ్వు సామెల్ అని పేరు పెట్టాలని అప్పుడే చెప్పారు. కానీ నాకు పిల్లల గురించి అంత తెలియకపోవడం వల్ల నేను 4-5 నెలల వరకు నాకు అసలు తెలియదు అన్నట్టు. ఎన్ని టెస్టులు చేయించుకున్నా కానీ నాకు అసలు ప్రెగ్నెంట్ లేదని వచ్చింది. గాంధీ హాస్పిటల్నే నేను డ్యూటీ చేస్తున్నాను. గాంధీ హాస్పిటల్నే చెక్ చేయించుకున్నా కానీ లేదని వచ్చింది. ఒకసారి ఒక డాక్టర్ అమ్మ ఏం చేసిందంటే, అతను నేను చేస్తాను రా అని అప్పటికప్పుడు స్కానింగ్ చేసింది. తనకు చేసినా కానీ రాలేదు. మళ్ళీ మధ్యాహ్నం కూడా తను ఏం చేసిందంటే 2 వాటర్ బాటిళ్ళ నిండా ఫుల్ నీళ్ళు నింపి తాపించినాక నేను స్కానింగ్ చేస్తానని 2 గంటలు తనలాడిందండి తను. అప్పుడు స్కానింగ్లో తెలిసింది, నువ్వు 4 నెలల 15 రోజులు అయిందమ్మా, నువ్వు ప్రెగ్నెంట్ తోటి ఉన్నావు అని అన్నప్పుడు అప్పుడు మా అత్త వాళ్ళకి, మా ఆయనకి వాళ్ళకి చెప్పాను. అంతవరకు నాకు ప్రెగ్నెంట్ అని తెలియదండి. నవంబర్ 10 నాడు మా బాబు పుట్టాడు, ఒక సంతానం కలిగింది. బాబుకు సామెల్ రాజు అని పెట్టారు. ఇప్పటికీ ప్రాబ్లం లేదు, మాకు సంతోషంగా ఉన్నది. కుటుంబ ఆశీర్వాద పథకంలో చేరడం వల్ల నేను అడిగిన దానికి, నాకు ప్రతి దానికి, నేను అడిగిన ప్రశ్నకు నాకు దేవుడు కంపల్సరీ జవాబునిచ్చాడు. నేను ఏ రోజు నాకు ఏది లేదు అని అడగకుండా ప్రతి ఒక్కటి ఇచ్చాడు. నేను బాబుని అడిగితే బాబునిచ్చాడు. నాకు ఇంట్లో ఏదన్నా ప్రతి ఒక్కటి సమస్య గురించి ఇబ్బంది ఉన్నా కానీ తనకు నేను ప్రేర్ చేయించుకుంటే నాకు ఎమ్మటే తక్కువైపోయింది. నా జీవితంలో నేను ప్రతి ఒక్కటి నేను భర్త దగ్గర దాచిపెట్టుకున్నా కానీ దేవుని దగ్గర మాత్రం దాచిపెట్టుకోకుండా నా సమస్యలన్నీ చెప్పుకున్నాను. దానివల్ల దేవుడు నాకు ఎంతో మేలు చేసి ఉన్నాడు. నేను అప్పటికంటే ఇప్పటికీ చాలా సంతోషంతో, చాలా ఆనందంతో ఉన్నాను. జీసస్ కాల్స్లో చేరడం వల్ల నాకు కుటుంబ ఆశీర్వాద పథకం వల్ల చాలా సమస్యలు అన్నీ, బాధలు అన్నీ పోయి
నేను ఇప్పుడు చాలా సంతోషంతో ఉన్నాను. మాకు ప్రే చేసే పాల్వాల్ దినకరం గారికి, కుటుంబ సభ్యులకు, మా కొరకు ప్రే చేసే ప్రతి ప్రార్థన గోపుర వాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. హాయ్ మా. హలో నాన్న, ఎలా ఉన్నారు? ఇద్దరు ఏం చేస్తున్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? టాబ్లెట్స్ అన్ని కరెక్ట్గా వేసుకుంటున్నారా? నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నావా? తిన్నావా? సంతోషంగా ఉన్నావా? అమ్మ, మీరు మాట్లాడేది సరిగ్గా వినపడట్లేదు, ఒక్క నిమిషం ఉండండి. ఏంటమ్మా ఈ శబ్దం విని మా కూతురికి పెళ్లి అవ్వడం లేదని బాధపడుతున్నారా? బాధపడకండమ్మా. నా కూతురికి మాత్రం ఏ కళ్యాణం వెనకబడుతూ వస్తుంది? ఈరోజు అనేక మంది తల్లిదండ్రుల ఆలోచనలు ఇవే. ఈ ఆలోచనలన్నిటికీ దేవుని యొక్క నిర్ణయం యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం. దీనిలో చేరే మీరందరి కోసం ప్రార్థన గోపురంలో ప్రార్థన చేస్తున్నారు. మీరు లక్షలాది మంది ప్రజలకన్నిటినీ తుడవడం వల్ల ఆశీర్వదించబడడం ఖాయం. www.jesuscalls.org లేక యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురానికి ఈరోజే సంప్రదించండి. యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం. మీ కుటుంబ ఆశీర్వాదం కొరకు మేము ప్రార్థిస్తున్నాం.